ఇక ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 29 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత 7 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కింద 20 జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్, 4 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్, 1 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఈరోజు అంటే 16/3/2024కి మన ఓటర్ సంఖ్య 4,09,37,000. ఈ మొత్తం లిస్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ గివ్ యూ ద ప్రెస్ నోట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ ప్రొఫైల్ సంబంధించి అంత డేటా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి మన నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ 4,09,37,352. దీంట్లో సర్వీస్ ఎలక్టర్స్ 67,393, 18 to 19 ఇయర్స్ ఎలక్టర్స్ ఈ రోజుకి 9,01,000 ఉంది. మనము తర్వాత దాంట్లో పీడబ్ల్యూడి ఎలక్టర్స్ అంటే నోటిఫై చేసిన మార్క్ చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న ఎలక్టర్స్ 5,17,000. తర్వాత 85+ కేటగిరీ. 85+ కేటగిరీ అంటే మన హోమ్ ఓటింగ్కి వాళ్ళకి అర్హత ఉంటుంది కాబట్టి 85+ కేటగిరీలకు ఉన్న ఓటర్స్ 2,12,000. మనము ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు 4,07,00,000 ఓటర్స్ ఉన్నారు. తర్వాత మిగతా డీటెయిల్స్ ఎనీవే విల్ ప్రొవైడ్ ఇట్ టు యూ. 1,97,000 ప్లస్ లాస్ట్ 1.5-2 monthsలో పెరిగింది. నా ఈ రోజు నుంచి డిలీషన్స్ తర్వాత మోడిఫికేషన్స్ కొత్త అప్లికేషన్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు తర్వాత న్యూ అప్లికేషన్ అంటే ఫామ్ 7, ఫామ్ 8 ఫర్ డిలీషన్ తర్వాత మోడిఫికేషన్కి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ఫామ్ 6 యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ 6 కూడా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. బట్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు యాక్సెప్ట్ చేసినా కూడా బికాజ్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ బికమ్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నామినేషన్ కాబట్టి దీనికి 10 రోజు ముందు ఉన్న అప్లికేషన్ మేము 100% డిస్పోజ్ చేసేస్తాము. ఆ 10 రోజులు వచ్చిన అప్లికేషన్ని డిస్పోజ్ చేయాలంటే ఇంకా కొద్దిగా స్టాచ్యుటరీ టైం పడుతుంది కాబట్టి ఆల్దో వీ యాక్సెప్ట్ ద అప్లికేషన్ బట్ వీ ఓన్లీ will be able to clear only those applications which are received 10 days before last day of application. ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్స్ 6, 7, 8 ఏమున్నాయి అది అయితే మేము డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రల్ రో తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ అంటే మనకు టోటల్ పోలింగ్ స్టేషన్ 46,165 ఉన్నాయి. ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ 27,612 లొకేషన్స్లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏం చెప్పింది అంటే వేరెవర్ ద నంబర్ గోస్ బియాండ్ 1,500 అంటే ఎక్కడైనా 1,500 కంటే పైన ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాలి. అంటే ఇప్పుడు 1,600 ఓటర్స్ ఈరోజు ఒక పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం రెండుగా డివైడ్ చేసేసి 700 ఒకవైపు 700 ఆర్ 800 ఒక పోలింగ్ స్టేషన్ చేసి 2 పోలింగ్ స్టేషన్గా డివైడ్ చేస్తాము. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేస్తాము. తర్వాత కొన్ని చోట్ల వేర్ ద బిల్డింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పోలింగ్ లొకేషన్ చేంజ్ చేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కలెక్టర్స్ నుంచి వచ్చిన ఆల్రెడీ మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ తర్వాత ఒక ఫ్యూ చేంజెస్ హియర్ అండ్ దేర్ బికాస్ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ వలన 219 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి మేము ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887 పర్సన్స్ మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్. యాజ్ యూ నో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్ ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్ 179 ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్.
తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో కూడా ఈసారి కొన్ని స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన 50. తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అనదర్ 555 మేము కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్, మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 monthsలో. కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువలీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ 2 ఆప్షనల్గా ఉంటాయి, ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ they can go for voting at the polling station. So this is a purely option facility. Notify అయిన తర్వాత they can apply, whoever applies, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు, ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే he will mark them as postal ballots, and then వాళ్ళ కోసం ఎలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్ 10 days బిఫోర్ ద పోలింగ్ డేట్ స్పెషల్ టీమ్స్ వాళ్ళ